వైఎస్ షర్మిల ఇప్పుడు కడప జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ అవ్వాలని చూస్తోంది. ప్రజాబలం ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా జనాలలో చర్చకు ఛాన్స్ ఉంటుందని ప్లాన్ వేస్తోంది. షర్మిల ప్లాన్ కడప గడ్డపై వర్కౌట్ అవుతుందా లేదా? జనం మాట మా నోట. వైఎస్ జగన్ ను కాంగ్రెస్ పార్టీ అక్రమంగా జైలు పాలు చేస్తే జగన్ అన్న వదిలిన బాణమంటూ రాజకీయ తెరపైకి వచ్చారు షర్మిల. అప్పుడు ఆమె చేసిన మహాప్రస్థానం ప్రజలలో అద్భుత స్పందన లభించింది. ఇది షర్మిల చేయడం ద్వారా సక్సెస్ అయిందని భావించి ఉండవచ్చు. కానీ అప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టడం వెనుక జగన్కు తాము భరోసా ఇస్తున్నామని తెలపడానికి షర్మిల వెంట ప్రజలు కదిలారు. కాంగ్రెస్ తమ నేతను ఏం చేయలేదనే సంకేతాన్ని కాంగ్రెస్ పెద్దలకు అర్థమవ్వాలని ఆనాడు జగన్ అభిమానులు షర్మిల వెంట నడిచారు. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల జగన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు డైరెక్షన్లో అన్నను జైలుకు పంపిన పార్టీ ప్రతినిధిగా కడప జిల్లాలో పర్యటిస్తుంటే ఇప్పుడు జనాలకు షర్మిల ఒక ఆట బొమ్మగా కనిపిస్తున్నారు. తోలు బొమ్మలా చంద్రబాబు అండ్ కో ఆడిస్తుంటే ఆడే వ్యక్తిలా మారిపోయారు. అందుకే జనం షర్మిల వైపు చూడడమే మానేశారు. దీంతో షర్మిల పదే పదే రాజన్న బిడ్డను అనడం, బాబాయి హంతకులకు సీట్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తుండటంతో వివేక హత్యతో సంబంధాలు ఉన్న బీటెక్తో ఆదినారాయణ రెడ్డితో సునీత భర్తకు ఉన్న సంబంధాల ఫోటోలు జనాలకు గుర్తు వచ్చి షర్మిలపై మనసు మార్చుకున్నారు. ఆమె పర్యటనకు దూరంగా ఉండడమే కాదు, ఆమెకు రాజకీయాలు ఎందుకు అంటూ పెదవి విరుస్తున్నారు. జగనన్న వదిలిన బాణం అన్నప్పుడు వచ్చిన స్పందన ఇప్పుడు రాజన్న బిడ్డ అన్నప్పుడు రాకపోవడంతో షర్మిల మరింత అసహనంతో ఉన్నారు. షర్మిల పర్యటనలో అరకొర జనాలు వారు కూడా జై జగనన్న నినాదాలు చేస్తుండడంతో ఇప్పుడు ఆమె సోదరుల మీద మరింత విషం కక్కబోతున్నారు.